మనం కష్టపడి సంపాదించుకున్న మన డబ్బులు సంవత్సరాలు పెరిగే కొద్దీ దాని విలువ తగ్గుతుందని, దానికి కారణం ద్రవ్యోల్బణం అని ముందు వీడియోలో నేర్చుకున్నాం. అయితే మన డబ్బు విలువ తగ్గకుండా డబ్బు విలువ పెంచుకోవాలంటే ఏం చేయాలి? వెల్కమ్ టు కిట్కాన్ అకాడమీ, ద మనీ అండ్ బిజినెస్ స్కూల్. డబ్బుల్ని దాచద్దు, అంటే బీరువాలో, దిండు కింద, పెట్టెలో డబ్బుల్ని దాయద్దు. డబ్బుల్ని పని చేయనివ్వండి. బ్యాంకుల్లో ఉండే సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ లేదా గోల్డ్, సిల్వర్, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయండి. దానివల్ల మనం పడుకున్నప్పుడు కూడా మన డబ్బు మన కోసం డబ్బులు సంపాదించబడుతుంది. ఆస్తుల్ని క్రియేట్ చేయండి. చాలా మంది ఆస్తి అంటే ఇళ్ల స్థలాలు, పొలాలు, బంగారం, వెండి అని మాత్రమే అనుకుంటారు. అయితే అతిపెద్ద ఆస్తి ఏంటో తెలుసా? మీకు రాని స్కిల్స్ నేర్చుకోవడానికి మీ డబ్బుల్ని ఖర్చు పెడతారు చూసారా, అదే మీకు ఫ్యూచర్లో అతిపెద్ద ఆస్తిగా మారుతుంది. సో మీకు రాని స్కిల్స్ ఖచ్చితంగా నేర్చుకోండి. చివరిగా ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ నేర్చుకోండి. మీ పిల్లలకి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ని స్కూల్ డేస్ నుంచి నేర్పించండి. స్కూల్ డేస్లోనే పిల్లలు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ నేర్చుకోవడం వల్ల పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఫ్యూచర్లో డబ్బులు సంపాదించిన తర్వాత ఆ డబ్బుల్ని బాగా మేనేజ్ చేయగలుగుతారు. ఎటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం అయినా చాలా స్మార్ట్గా సాల్వ్ చేయగలుగుతారు. సో దానికోసం మా ఈ కిట్కాన్ అకాడమీ అనేది మీకు తోడ్పాటు అందిస్తుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.